తెలంగాణ రేషన్ కార్డుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయానికి తెలంగాణ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారండి. ఏంటంటే రేషన్ కార్డుల స్థానంలో డిజిటల్ కార్డులు అందరికీ అందించాలని, ఆ డిజిటల్ కార్డుల కారణంగా అనేక ఉపయోగాలు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు యోచిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతుంది. మహిళలే యజమానులుగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారంటూ ప్రభుత్వ వర్గం నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఇప్పుడు మనం అప్డేట్ ఏంటనేది తెలుసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టనున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డుల రూపకల్పనపై సీఎం రేవంత్ రెడ్డి శనివారం రోజున సచివాలయంలో సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ మరియు పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారండి. ఈ సందర్భంగా రాష్ట్రంలో జారీ చేసే డిజిటల్ కార్డుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డును అందజేయాలని నిర్ణయించిన సంగతి మనం ముందే మాట్లాడుకున్నాం. ప్రతి కుటుంబానికి అందజేసే డిజిటల్ కార్డుపై ఆ ఇంటి మహిళనే యజమానిగా గుర్తించాలని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కుటుంబంలో సభ్యుల పేర్లు, ఇతర వివరాలను కార్డు వెనక భాగంలో ఉండే విధంగా కార్డుల రూపకల్పన జరగాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టనున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డుల FDC రూపకల్పనపై సీఎం రేవంత్ రెడ్డి శనివారం రోజున సచివాలయంలో మాట్లాడారండి. ఈ సమావేశంలో చాలామంది అధికారులతో పాల్గొన్నప్పటికీ ఈ మేరకు ఈ నెల 25, 27 వరకు రాజస్థాన్, హర్యానా, కర్ణాటక రాష్ట్రాల్లో డిజిటల్ కార్డుల అమలుపై అధ్యయనం చేసిన వివరాలను ఈ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారండి అధికారులు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో జారీ చేసే డిజిటల్ కార్డుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు వివరించారు. ప్రస్తుత రేషన్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, IT, వ్యవసాయ, ఇతర సంక్షేమ పథకాల్లో ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ఆధారంగా కుటుంబాలను నిర్ధారించాలని చెప్పారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డులు వంటి వివరాలు అవసరం లేదని తెలిపారండి. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డులు వంటి అనవసర సమాచారం సేకరించడాన్ని అధికారులు మానుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక చోట ఒక గ్రామీణ, ఒక పట్టణ ప్రాంతాన్ని ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ఏ అంశాలను పొందుపరచాలన్న వివరాలను నివేదిక రూపంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ ఉపసంఘానికి అందించాలని చెప్పారండి. మంత్రివర్గ ఉపసంఘం సూచనలకు అనుకూలంగా సమగ్ర వివరణ నివేదిక రూపొందించాలని ఆదేశించారు. అక్టోబర్ 2వ వారంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఎలాంటి లోపాలు లేకుండా క్షేత్రస్థాయి డోర్ టు డోర్ ప్రతి ఇంటికి వెళ్లి పరిశీలన పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీన్ని బట్టి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు స్థానంలో కొత్తగా డిజిటల్ కార్డు రాబోతున్నాయండి. ఆ డిజిటల్ కార్డులో ప్రతి కుటుంబము ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందడం అనేది విషయాన్ని ఆ యొక్క పథకాలకు కూడా అనుకూలంగా ఒకే కార్డు ఉండడం అనేది జరగబోతుందని తెలుస్తుంది. మరి చూడాలి ఈ యొక్క డిజిటల్ కార్డులపై ముందు ప్రభుత్వం ఎలాంటి అప్డేట్ ఇస్తుందో. ఆ అప్డేట్ రాగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తానండి. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నాకు ఏదైనా మీరు చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి.